హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయిన అరకు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇది అస్సలు తిట్టుకోకండి, చాలా ట్రై చేస్తున్నా, వెంటనే పోస్ట్ చేయడానికి అస్సలు కుదరట్లేదు వీడియోస్ ఎడిటింగ్ అంతా. సో ప్లీజ్ ఏమనుకోకండి, డూ సపోర్ట్ మీ. ఇదైతే పద్మపురం గార్డెన్స్కి వచ్చామన్నమాట, అంటే బొటానికల్ గార్డెన్. మనం లాస్ట్ వీడియోలో రణజిల్లేడి వాటర్ ఫాల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి 3 కిలోమీటర్సే అనమాట. ఇవన్నీ పక్కనే ఉంటాయి, సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ మార్నింగ్సే పెట్టుకున్నాం మేము. సో రణజిల్లేడి వాటర్ ఫాల్స్ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్సే ఇంకా బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఫుల్ వాన పడుతుంది మొత్తం. మేము అరకు ట్రిప్ అంతా మంచి వానలో ఫుల్ ఎంజాయ్ కొట్టాము గట్టిగా. ఇక్కడైతే గార్డెన్స్కి రాగానే పెద్ద వాన ఎక్కువైపోయింది ఫుల్. అసలు చూడండి ఎట్లా అంటే అట్లా తడిసిపోయాము. ఈ గార్డెన్ ఏంటి అంటే నార్మల్ డేస్లో, అంటే మేము వానలో వెళ్ళాం కాబట్టి కొంచెం అలా ఉంది. నార్మల్ డేస్లో అయితే ఫుల్ ఫ్లవరింగ్. మీరు నవంబర్ ఆ టైంలో వస్తే కనుక మంచి ఫ్లవరింగ్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్స్కి అంతా చాలా బాగుంటుంది అనమాట, అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మాకు వాన వల్ల కొంచెం కుదరలేదు, యాజ్ ఐ టోల్డ్ యూ. కానీ బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ పూల చెట్లు అన్నీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే అస్సలు మిస్ కొట్టకండి, డెఫినెట్గా వెళ్ళండి. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అండ్ రీల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బాగా రీల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది అని చెప్తున్నాను అనమాట. ఎంత బాగుందంటే నిజంగానే గ్రీనరీ అనమాట, ఒక అడవికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా డేస్లో అయితే కొంచెం చిన్న బర్డ్స్, ఫ్లవర్స్ మీద బర్డ్స్, బటర్ఫ్లైస్ అండ్ చిన్న ఉడతలు అలాంటివి అలా కూడా వస్తాయంట. సో వాన వల్ల కొంచెం మేము అవన్నీ మిస్ అయ్యాం అనిపించింది. ఇందులో ఈ గార్డెన్స్లో అంటే శిల్పాలు చాలా ఉంటాయి, ఇట్లా ట్రైబల్స్ వాళ్ళ విగ్రహాలు, దేవుడి విగ్రహాలు, బుద్ధ, అవన్నీ అవి చాలా బాగుంటాయి అన్నమాట. కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం గార్డెన్ అంతా. 2 కళ్ళు సరిపోవు, కానీ ఫుల్ నడిచే ఓపిక ఉండాలి బాగా. కరెక్ట్గా దాని పక్కనే ఒక 200 మీటర్స్ నడిస్తే చాలు మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో అస్సలు మిస్ కాకండి. బయట టికెట్ తీసుకుంటారు కదా, టికెట్ కనుక దాచుకుంటే లోపల ఫ్రీ చాక్లెట్స్ ఇస్తారనమాట 2. సో మేము తీసుకున్నాము. ఇక్కడ ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు మంచిగా డీజే అట్లా పెట్టుకొని వానలో. సో మర్చిపోకుండా మీరు వెళ్ళినప్పుడైతే టికెట్ దాచుకోండి, వెంటనే పడేయకండి. లోపల చాక్లెట్స్ కోర్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు టికెట్ ఇస్తే కనుక ఫ్రీ చాక్లెట్స్ ఇస్తారు. చాక్లెట్స్ కాదండి, చాక్లెట్ ఇస్తారు. మంచిగా తినండి, బాగుంటాయి. చాక్లెట్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ వర్తీ అనిపిస్తుంది. కిడ్స్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక థీమ్ పార్క్లా ఉంటుంది అనమాట. మొత్తం లోపల అన్నీ ఎక్కొచ్చు. పిల్లలు అయితే ఎక్కనిస్తారు కానీ మనల్ని ఎక్కనియరు. మేము వానలో వెళ్ళాం కాబట్టి అవన్నీ ఓపెన్ లేవన్నమాట. అవన్నీ కొంచెం ఎలక్ట్రికల్తో రన్ అయ్యేవి కదా, సో అవన్నీ బంద్ చేశారు. ఇక్కడ కొలంబస్ అన్నీ ఉంటాయి. స్మెల్ అసలు లోపలికి వెళ్ళగానే ఆ పింక్ ఫ్లవర్స్, ఆ బ్లూజమ్స్ యొక్క స్మెల్ అండ్ చాక్లెట్ స్మెల్ వావ్ అనిపిస్తుంది మీకు అసలు. అండ్ లోపల పిల్లల్ని చాలా ఎడ్యుకేట్ చేసేలాగా ఉంటుంది అనమాట. అంటే చాక్లెట్ ఎలా తయారు చేస్తారు, అసలు ఎలా నడుస్తుంది, ఆ చాక్లెట్ తయారీ అవ్వటానికి ఎంత ప్రాసెస్ జరుగుతుంది అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచిగా విజిట్ చేయండి. టికెట్స్ అన్నీ 100 లోపే ఉంటాయండి. 60, 80 మొత్తం మీరు అరకులో ఎక్కడికి వెళ్ళినా 60, 80, 70 ఇలానే ఉంటాయి. ఆ తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాం గిరిగ్రామ్ దర్శనికి. ఫుల్ బట్టలు ముద్దయిపోయినాయి కదా తడిసి, అందుకే రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం అన్నం పొట్టలో వేసి మళ్ళీ గిరిగ్రామ్ దర్శనికి వచ్చాము. ఈ గిరిగ్రామ్ దర్శనిలో ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇది 5 కల్లా క్లోజ్ చేస్తారు. మీరు ఎక్కడ ఎలా ఉన్నా సరే 5 లోపు ఇది విజిట్ చేసేయాల్సిందే, ఎందుకంటే 5 తర్వాత వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండరు. సో ఎందుకంటే వీళ్ళు వేరే పక్క ఊరికి ట్రావెల్ చేయాలి. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళే దారి కొంచెం చిన్న దారి అనమాట, చాలా చిన్న దారి. బట్ ఒక్కసారి కనుక రీచ్ అయితే గిరిగ్రామ్ దర్శనంలో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్టే కూడా ఉండొచ్చు.
కాటేజ్ 5,000 ఏమో తీసుకుంటారంట పర్ నైట్కి. సో మీరు ఇక్కడ పెళ్ళి కూడా చేస్తారంట. ఇక్కడ పెళ్ళిళ్ళు వాళ్ళే 50K 25K కడితే 50 మెంబర్స్కి భోజనాలు పెట్టి పెళ్ళి వాళ్ళే చేస్తారంట. 25K అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఎంత బాగుందంటే నాకైతే ఐ జస్ట్ లవ్ దేర్ కల్చర్ అండ్ వాళ్ళ అటైర్ అంతా చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు ఇక్కడ డ్రెస్ చేయించేశారు. వీళ్ళు డ్రెస్కి కూడా ఛార్జ్ చేస్తారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ డ్రెస్కి ఛార్జ్ చేస్తారు. 150, 100, 150 మధ్యలో ఉంది. సో టికెట్ కూడా ఉంటుంది, 50 రూపీస్ ఏమో టికెట్. పక్కా విజిట్ చేయండి. కానీ నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తా. వాళ్ళు ఎలా కుక్ చేస్తారు, వాళ్ళు ఏ బియ్యం తింటారు, అవి ఎలా ప్రాసెస్ అవుతాయి, మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. ఎలా జరుగుతుంది ఆ ప్రాసెసింగ్ అంతా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నన్ను తిట్టేసుకోకండి, చెప్పులేసుకొని లోపలికి వెళ్ళానని, వాళ్ళే రమ్మన్నారు అలాగా. సో అందుకే అలానే వెళ్ళాను. వాళ్ళు బియ్యాన్ని ఇలా విసురుకొని అట్లా తింటారంట. మొత్తం అన్నీ బాగా చూపించారు. నాకైతే అసలు ఎంతో బాగా నచ్చిందంటే అస్సలు నేను ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నట్లు పిచ్చి పిచ్చిగా తిరిగాను. లోపలంతా గ్రీనరీ చాలా బాగుంది, చల్లగా కాటేజెస్ ఉంటాయి, వాళ్ళ టెంపుల్స్ అట్లా అంతా చూపిస్తారు. చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళే కుక్ చేసి పెడతారంట కూడా. సో నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రతి ఎక్విప్మెంట్ని యూస్ చేసి అవి ఎలాగా ఏంటి అని చెప్పి. బట్ వాన కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బికాజ్ మేము ఇక్కడికి రీచ్ అయినాక కూడా మళ్ళీ కొంచెం ఎక్కువైంది వాన, తగ్గడం ఎక్కువ అవడం అట్లాగా. మేమైతే మంచి ఫొటోస్ క్లిప్ చేసుకున్నాం అనమాట. బెస్ట్ మెమరీ ఇన్ అవర్ లైఫ్ టైం. ఒకరోజు గిరిజన జీవితం లాగా అనిపించింది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మెమరీ మాకైతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. నేను ఇందాక డిస్టెన్స్ చెప్పడం మర్చిపోయాను. గిరిగ్రామ్ దర్శనికి మేమున్న ప్లేస్ నుంచి, అంటే మేము ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి గిరిగ్రామ్ దర్శనికి 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము అక్కడి నుంచి డైరెక్ట్ కాఫీ మ్యూజియంకి వచ్చాము. 6 కిలోమీటర్స్ రిటర్న్ బ్యాక్. ఈ కాఫీ మ్యూజియం ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుందన్నమాట. 1 కిలోమీటర్ 1.5 అంతే, అసలు అంతకు మించి ఉండదు. వాకబుల్ డిస్టెన్స్ కూడా. కాఫీ మ్యూజియంలో మేము మంచిగా ఎంజాయ్ చేసాం. నేను ఈ రీల్ పోస్ట్ చేసాను, మీకు గుర్తుందా? ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. గిఫ్ట్ ఇస్తున్నానని నాకే చెప్పి చాక్లెట్స్ గిఫ్ట్ ఇస్తున్నారనమాట. సో ఇక్కడ కాఫీ అయితే మస్ట్ ట్రై. స్ట్రాంగ్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళు అసలు బయటకు రారు దీని నుంచి. కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది మంచిగా, బట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు లోపల. ఇదే ట్రైబల్ మ్యూజియం. సో నేను మీకు చెప్పాను కదా, అక్కడి నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్సే, వాకబుల్ డిస్టెన్సే అనుకోవచ్చు, పక్కనే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రైబల్ మ్యూజియంలో వాళ్ళ టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తా, ఫస్ట్ అదే చూపిస్తున్నా. వాళ్ళ దేవుడు ఎంత బాగున్నారో చూడండి. లైక్ వాళ్ళు ఇలానే పూజ చేసుకుంటారంట, వాళ్ళ కల్చర్ అలాగే ఉంటుందంట. సో ఇంకా వాళ్ళు అక్కడ లోపల మ్యూజియం లోపల చెక్కిన శిల్పాలైతే వావ్ ఎంత బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. నేనైతే నమ్మలేకపోయాను. సడన్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవి నిజమైన మనుషులా లేకపోతే బొమ్మలా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా మొత్తం అన్నీ, వాళ్ళు వాడే వెజిటేబుల్స్, వాళ్ళు యూస్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ గ్రెయిన్స్ కానీ చాలా చూపించారనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందనమాట. ఇక్కడ అన్నీ వీళ్ళు కేటగిరీ వైజ్గా పెట్టారనమాట. వాళ్ళు ఎలా పెళ్ళి చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ యూస్ చేసిన థింగ్స్ అన్నీ, వాళ్ళు క్రాపింగ్ అప్పుడు యూస్ చేసే అవన్నీ బాగా కేటగిరీ వైజ్గా పెట్టి బాగా చూపించారు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చేతులతో నేసినవి అనమాట. ఇవి చేతితో తయారు చేసిన బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ అట్లా అన్నీ చాలా బాగా అనిపించింది. మేమేం కొనుక్కోలా, వాన వల్ల ఛార్జింగ్ అయిపోయింది మా ఫోన్లలో కూడా, చచ్చిపోతుంది అసలు. ఇంకా మేము నెక్స్ట్ డే అనమాట ఇది. నేను మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నా, రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్, అంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ కొన్ని వ్యూ పాయింట్స్, బొర్రా కేవ్స్ అన్నీ రిటర్న్లో ఉంటాయి అన్నమాట. అయితే మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు, లేదా వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇవి దారిలో ఉంటాయి. సిన్స్ ఇవన్నీ ఘాట్ రోడ్లు కాబట్టి మీరు కింద మీద తిరగడం కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. సో ఇంకా మేము పైన అన్నీ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి అరకులో
రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. సో కిందకి వెళ్ళే దారిలో ఇలాగ మేము కొన్ని థింగ్స్ కొనుక్కుందాం అనుకున్నాం అనమాట. లైక్ నేను రీసెంట్గా రీల్ పోస్ట్ చేశాను హెయిర్ ఆయిల్కి సంబంధించింది, అక్కడే కొనుక్కున్నాం అనమాట. వీళ్ళు చాలా బ్యూటిఫుల్ లేడీస్, నాకు ఎంత బాగా నచ్చారో. సో మేము ఇక్కడ పసుపు అండ్ కొన్ని గ్రెయిన్స్ అవి కొనుక్కున్నాము అండ్ మసాలాస్ స్పైసెస్ కూడా కొనుక్కున్నాము. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట బ్యాక్కి. ఎంత బాగుందంటే క్లైమేట్, బై గాడ్స్ గ్రేస్ కొంచెం వాన ఆగింది లైట్గా. సో మేము కొంచెం ఎంజాయ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది అనుకునే లోపే మళ్ళీ వాన పడిపోయింది అనమాట. సో ఇంకా చేసేదేం లేదు, మేము వానలోనే ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు మా ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్, బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది మాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. మీకు దారిలో చాలా వ్యూ పాయింట్స్ కనపడుతూనే ఉంటాయి, ఇది ఒక వ్యూ పాయింట్. అండ్ అరకులో మస్ట్ అండ్ ట్రై ఫుడ్స్ ఏంటి అంటే పనస తొనలు, పైనాపిల్, కార్న్, స్వీట్ కార్న్, ఇవన్నీ తినండి. ఇవి అసలు ఐ డోంట్ నో, నార్మల్ మన ఊర్లలో దొరికే టేస్ట్ లాగా ఉండవు అనమాట. ఎంత టేస్టీ ఉంటాయంటే మేబీ న్యాచురల్గా పండడం వల్ల అయి ఉండొచ్చు, ఆరల్స్ వాళ్ళ కల్చర్ ఆ మట్టిలో పెరగడం వల్ల అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఎక్స్ట్రీమ్లీ టేస్టీ ఉంటాయి. మేము మళ్ళీ అక్కడి నుంచి బొర్రా కేవ్స్కి వచ్చాము. బొర్రా కేవ్స్ ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్డ్గా పెడతాను, మీకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా. మీరు కావాలంటే అక్కడ చెక్అవుట్ చేసుకోండి. 35-36 కిలోమీటర్స్ ఉంటుంది బొర్రా కేవ్స్ అరకు నుంచి. అంటే మేము ట్రైబల్ మ్యూజియం నుంచి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి 35 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ లోపలికి వెళ్తే స్టెప్స్ దగ్గరే ఈ చిన్ని వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. కొంచెం లాంగ్ అనిపిస్తుంది, మంచిగా చూసి ఫొటోస్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకా ఫైనల్లీ ద ఫేమస్ బొర్రా కేవ్స్. మీరు ఇక్కడికి ట్రైన్లో కూడా రావచ్చు. ట్రైన్ 0.5 అంటే 500 మీటర్సే ఉంటుంది. అక్కడి నుంచి ట్రైన్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. కాకపోతే కొంచెం ఘాట్ రోడ్ లాగా నడవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ దూరం నడిచినా ఎక్కువ నడిచిన ఫీలింగ్ వస్తుంది ఒకవేళ నడిచే వాళ్ళకైతే, ఎందుకంటే స్లోప్స్ అట్లా ఉంటుంది కదా ఘాట్ రోడ్ వల్ల అలా కనిపిస్తుంది. ఇక్కడ మా ఆయన మంచి ఫోటోలు దిగుతున్నాడు, నేనేమో వీడియోలు తీసుకుంటున్నా, ఎవరి గోల్ వాళ్ళది. ఎంత బాగుందంటే బొర్రా కేవ్స్ కూడా వానలో వెళ్ళాం కదా, చాలా బాగుంది అనిపించింది. మేబీ కొంచెం నవంబర్ అట్లా వస్తే వెచ్చగా ఉండుండేది. మేము వానల్లోనే వచ్చాం కాబట్టి చల్లగానే ఉంది లోపల. నార్మల్గా అయితే వాళ్ళు అంటున్నారు కొంచెం వెచ్చగా ఉంటుంది, బికాజ్ ఇది గుహలాగా కదా, బయట టెంపరేచర్కి ఆపోజిట్ ఉంటుందంట. బయట ఎండగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉంటే లోపల వెచ్చగా ఉంటుంది, అలాగనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట లోపల. అండ్ ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి మంచిగా. మీరు ఏం చేయాలంటే ఇట్లా ట్రిప్కి పోయేటప్పుడు కాళ్ళని బలంగా చేసుకోవాలి మొత్తం తిరిగేదానికి. కాళ్ళైతే మామూలుగా నొప్పులు రావండి, మీరు అసలు ఎంత తిరిగినా లోపల బొర్రా కేవ్స్లో తిరుగుతూనే ఉంటారు. ఇంకా అసలు అక్కడక్కడక్కడే తిరుగుతారనమాట. చాలా ప్లేసెస్ లోపల చాలా తిరగడం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మంచిగా తిరిగి మాకు ఇంకా నీరసం వచ్చి వెంటనే ఫుడ్ తినేసాం బయటికి రాగానే. అక్కడే మీకు చాలా హోటల్స్ ఉంటాయి బయట, మేము పర్టికులర్గా ఒకటని ఏం లేదు, మంచి ఆకలేసి వెంటనే వెళ్ళిపోయాము. కాకపోతే ఫుడ్ లోపలేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతుంటే మంచిగా వ్యూ దొరికింది మాకు. అసలు ఫాగ్ కమ్మేసుకుంది రోడ్డు మీద, ఘాట్ రోడ్ మీద. కారు కూడా అసలు మేము నడపలేకపోయాము కొంచెం దూరం పోయాక. ఇంకా సరే మధ్యలో ఆగి మంచిగా ఫోటోలు తీసేసుకొని మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు చేసేసి అక్కడే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాం. మీకు ఈ పూలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంటి దగ్గర చంద్రకాంతం పూలని చిన్నప్పుడు ఉండేవన్నమాట. మా అమ్మ సాయంత్రం అవ్వంగానే కట్టి నాకు పెట్టేది. నాకు గుర్తొచ్చింది, వీటిని చూడగానే మా అమ్మ నాకు గుర్తొచ్చింది అనమాట చంద్రకాంతం పూలని. ఇవి ఈవినింగ్స్ పూటే చంద్రుడు వెలుగు పడి విచ్చుకుంటాయంట. సో నాకు అవి గుర్తొచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఇక్కడే అరకులో చూశాను, అందుకే వీడియో తీసుకున్నా. అసలు చూడండి పొగ మంచు ఎలాగా కమ్ముకుందో, అసలు ఎంత బాగుందంటే నేనైతే వండర్ ఫీల్ అయ్యాను అంట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అబ్బా ఆ పొగ మంచు అరకులో అట్లా మిస్ అయిపోతామేమో మనము, నవంబర్ ఆ టైంకి రాలే కదా, చలికాలం వచ్చుంటే ఆ పొగ మంచుని చూసేటోళ్ళం అనుకునేదాన్ని. కానీ బట్ థ్యాంక్ యూ టు అరకు, మాకు అసలు ఆ లోటు లేకుండా వచ్చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యూ పాయింట్ చూసేలాగా చేసింది మాకు. సో అంటే వీ ఫీల్ లైక్ కంప్లీట్ అనమాట. ఇంకా మాకు
రిగ్రెట్స్ ఏం లేవు. అరకులో మేము ఈ పని చేయలేదు అనే రిగ్రెట్స్ లేదు. మంచిగా హ్యాపీగా మొత్తం సక్సెస్ఫుల్గా అన్నీ చూసుకున్నాం, అన్నీ కంప్లీట్ చేసేసాము. ఇంకా మధ్యలో మళ్ళీ ఆగాము. నాకు అసలు ఇంకా తనివి తీరట్లా, చూసే కొద్దీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఆ పొగమంచుని. మళ్ళీ ఆగి మళ్ళీ వీడియో తీసుకున్నాము. సో ఇక్కడ చాలా కోతులు వచ్చాయి అనమాట. ఫీడ్ చేస్తున్నాం మేము. అంటే లైక్ యాక్చువల్లీ మేము తిందామని అరటికాయలు కొనుక్కున్నాం, చాలా డిక్కీలో పెట్టుకున్నాము. సరే ఇంకా చాలా కోతులు కనపడేపాటికి మంచిగా అనిపించింది. ఎంత బాగా క్యాచ్ పట్టుకుంటున్నాయో అచ్చం మనుషుల్లాగానే. కానీ ఇక్కడ కోతులు అస్సలు ఎగబడట్లేదండి. లైక్ మీదకి వచ్చేయవు, ఎగబడవు, చేతిలో ఫుడ్ ఉన్నా కూడా మీదకి రావట్లేదు. సో నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ వైజాగ్ వచ్చేసి, మేము ఇప్పటివరకు కైలాసగిరి విజిట్ చేయలేదు. వైజాగ్లో అసలు ఏ ప్లేసెస్ చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం కైలాసగిరి వచ్చాను. చాలా బాగా అనిపించింది. అసలు నేను ఆ శివయ్య కోసమే వచ్చాను. యాక్చువల్లీ నేను ఇది వైట్ కలర్లో ఉండడం చూశాను అనమాట, లైక్ గూగుల్ పిక్స్లో అట్లా అంతా. మరి రీసెంట్గా నాకు కలర్ చేశారేమో, కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. లైక్ నాకు ఆ వైట్దే బాగా నచ్చిందండి వెన్ కంపేర్డ్ టు దిస్. బట్ మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా కైలాసగిరి చాలా బాగా అనిపించింది. సేమ్ కాళ్ళల్లో మంచి బలం ఉండాలండి మొత్తం నడవడానికి, బాగా అనిపించింది. ఇక్కడ మేము ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి, పైగా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నామండి. ఇంకా అసలు ఓపిక లేకుండే. ఇంకా వైజాగ్ బీచ్ నా డ్రీమ్. అసలు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా వైజాగ్ బీచ్ అని చెప్పి. చూసేటప్పటికి నా కళ్ళు నా మాట వినలేదు అస్సలు. ఎంత బాగుందంటే బీచ్, ఐ షుడెంట్ యూజ్ దిస్ వర్డ్, బట్ వా మంచి సెక్సీ ఉంది అసలు. వైజాగ్ బీచ్ ఎంత బాగుందో. ఐ మస్ట్ విజిట్ అగైన్. నేను ఖచ్చితంగా మళ్ళీ రావాలనుకుంటున్నాను వైజాగ్ బీచ్కి. అంత బాగుంది. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అట్లనే ఉన్నాము. ప్లేన్ చూడండి ఎంత కింద నుంచి వెళ్తుందో, అందుకే తీసుకున్న ఊరికే వీడియో. ఈ వైజాగ్ బీచ్తో మా ట్రిప్ ఆ రోజుకి ఎండ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి అక్కడి నుంచి ఏం చేసామనేది నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.